स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. గురుగారు, సనాతన ధర్మం, ఆర్ష ధర్మం, వైదిక ధర్మం ఈ మూడు వేరువేరా లేకపోతే ఒకటేనా? వీటి ప్రత్యేకతలు ఏంటో తెలియజేస్తారా? శ్రీ గురుభ్యో నమః. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సనాతనమైనటువంటి వేదకాలం నుంచి వచ్చినటువంటి ఏ ధర్మం అయితే ఉందో దాన్ని సనాతనము అన్నారు. సనాతనము అంటే అనాది సిద్ధమైనదని, అంటే ఒకప్పుడు పుట్టిందని కానీ ఒకప్పుడు వెళ్ళిపోతుందని కాకుండా ఆద్యంతాలు లేకుండా అనాదిగా ఉండేటువంటి ధర్మాన్ని మనకి సనాతన ధర్మము అన్నారు. ఈ సనాతనము అనే దాంట్లో మనం ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వైదికమైనటువంటి ధర్మాన్ని సనాతన ధర్మము అనాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మతాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో మతం అనే పదం లేదు. మతము అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే అభిప్రాయం అని అర్థం. అంటే ఒపీనియన్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఒపీనియన్నే మతం అంటున్నారు. మనం మామూలుగా ఇళ్లలో ఏదైనా చర్చలు చేసుకునేటప్పుడు లేదా ఉద్యోగాల్లో చర్చ చేసుకునేటప్పుడు ఇది నీ మతం, నీ అభిప్రాయం, నా అభిప్రాయం అంటారు. ఒపీనియన్కే మతం అని పేరు, ఏది వైదిక పరిభాషలో. ఇతర దేశాల్లో ఇతర సంస్కృతుల్లో ఏంటంటే మతం అంటే ఒక దేవుడు, ఒక ఆరాధ్య పద్ధతిగా ఉంది. కానీ మనకుండేది ఆరాధన పద్ధతి అంతా కూడా వేద ధర్మమే ఆరాధన పద్ధతిగా చెప్పారు. కనుక ఏదైతే సనాతనంగా ఉందో, ఏదైతే వేదాన్ని ఆధారం చేసుకొని ఉందో, ఏదైతే ధర్మాన్ని నిలబెట్టేదిగా ఉందో, ఆ భగవంతుణ్ణి సత్యం ద్వారా భగవంతుణ్ణి దర్శిస్తామో దాన్ని సనాతన ధర్మం అంటారు. కనుక సనాతన ధర్మమైనా వైదిక ధర్మమైనా ఏదైనా కూడా మన భారతీయ ధర్మమే అని అర్థం. ఈ ధర్మము అనే దానికి అర్థం ఏంటంటే ఆచార ప్రభవో ధర్మ. సదాచార సంపన్నమైనటువంటి ఏ ధర్మం అయితే ఉందో అదే సనాతన ధర్మం, అదే వేద ధర్మం. ఇదే భాగవతంలో ఒక ప్రశ్న వచ్చింది, అసలు భగవంతుడు ఎవరు లేదా అసలు ధర్మం ఏమిటి అని ప్రశ్న వచ్చినప్పుడు అక్కడ యమదూతలకి విష్ణుదూతలకి జరిగిన సంవాదంలో వచ్చిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆ వేద ధర్మమే సనాతన ధర్మము. ఏదైతే వేదో నారాయణ స్వయం వేద ప్రణిహితో ధర్మ, వేదంలో ఏదైతే ప్రతిపాదించారో అదే ధర్మము. అంటే ధర్మం అంటే వేదంలో చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించడమే ధర్మం. దీనికి మళ్ళీ ఆధునిక కాలంలోకి వచ్చేటప్పటికి ఆచార ప్రభో ధర్మ అన్నారు. అంటే ఆ సదాచారం ఉన్న చోటనే ధర్మం ఉంటుంది. ఆ ధర్మమే మనం లౌకికంగా చెప్పుకోవాలంటే మతంగా చెప్పుకుంటాం. ఇప్పుడు మతం అని పేరు పెడుతున్నాం, కానీ మతం అంటే పరిమితమైనటువంటి ఆలోచన చేస్తే దాన్ని మతం అనాలి. కానీ భారతదేశంలో మొదటి నుంచి పరిమితమైన ఆలోచనలు లేవు. ఉదాహరణకి మనకి కొన్ని సంవత్సరాలు, కొన్ని శతాబ్దాల పాటు మన దేశంలో వైష్ణవులు, శైవులు, శాక్తులు, గాణాపత్యులు అని వివిధంగా వచ్చినాయి. అట్లా వచ్చిన వాటిని మతాలు అనాలి. అంటే అర్థం ఏంటి? శివుడే ప్రధానం అని చెప్తే అది శైవమైంది, విష్ణువే ప్రధానం అని చెప్తే వైష్ణవం అయింది. ఇవన్నీ మతాలైనవి. కానీ వీటన్నిటికీ మూలమైనటువంటి వేదకాలం నుంచి వచ్చినటువంటి ఏ వేద సంస్కృతి అయితే ఉందో ఆ సంస్కృతినే ధర్మం అన్నారు. కనుక మనకి సంస్కృతే ధర్మంగా, సంస్కృతే మతంగా చెప్పబడ్డది. కనుక వేద ప్రమాణాలతో సదాచార సంపన్నతో సత్యము, అహింస, ఆస్థేయము అనేటువంటి ప్రాతిపదిక ఏదైతే ఉన్నాయో దాన్నే మనం లౌకికంగా చెప్పుకుంటే మతం అంటున్నాం. కానీ మతం అనే మాటని దాటాలి మనం. మతం అనేది పరిమితమైనటువంటి ఆవరణ, ధర్మం అనేది చాలా విస్తారమైనది, విపులమైనది. ఇది ఏమిటి? ధర్మానికి మనకి నియమావళి ఎక్కడుందంటే వేదంలో ఉంది. ఉదాహరణకి మనకు అందరికీ అర్థం కావాలంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, సత్యం వద, ధర్మంచర, వీటిలో ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించే సంస్కృతే సనాతన ధర్మం. కనుక సనాతన ధర్మమైనా వైదిక ధర్మమైనా హిందూ మతం అని మనం పరిమితంగా చెప్పుకున్నా ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన జీవం లాంటి విషయాలు ఇవి. కనుక మతము అని చెప్పకుండా ధర్మము అని చెప్పడమే మనకి రాజ్యాంగంలో కూడా చెప్పబడింది ధర్మం అనే. ధర్మము అనే పదమే వాడారు, కానీ మతం అనే పదం వాడలేదు. మతము అనేటప్పటికీ భేద దృష్టి వస్తుంది. అంటే ఆలోచనలు మార్పు వచ్చినప్పుడు మతం అవుతుంది. అంటే అభిప్రాయంగా చెప్పినప్పుడు మతం అనాలి, వైదిక సంస్కృతిగా చెప్పినప్పుడు సనాతన ధర్మం అనాలి. కనుక మన భారతదేశంలో మనం ఆచరించదగింది, ఆచరించవలసింది, ఋషులు చెప్పింది సనాతన ధర్మం. ఇదే వైదిక ధర్మం, ఇదే వేద ధర్మం. అన్నిటికీ సమానార్థం ఇదే. మతం అనేటువంటి పరిమిత ఆవరణ నుంచి ధర్మం అనే స్థితికి వెళ్ళాలి మనం. గురుగారు, మరో సందేహం. ఆలయంలో ప్రదక్షిణలు చేసే సందర్భంలో
గుడి వెనక భాగాన్ని తాకరాదు అని చెప్తూ ఉంటారు, ఎందుకని? చాలా చక్కటి ప్రశ్న అమ్మా ఇది. ఎందుకంటే చాలామందికి తెలియకుండా ముందు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దేవాలయంలో వెనక అంత ప్రాధాన్యత ఇస్తారు. దీనికి కూడా మనకి శ్రీమద్ భాగవతంలో ప్రథమ ద్వితీయ స్కంధాల్లో సమాధానం దొరుకుతుంది. ఏమిటంటే భగవంతుడు ముందు భాగంతో తన యొక్క విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మ తన ముందు భాగంతో దేవతల్ని, మానవుల్ని, ఋషుల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, కిన్నరుల్ని సృష్టించారట. ఈ వీపు భాగంతో రాక్షసుల్ని, పిశాచాలని సృష్టించారట. అధర్మం అనేది వెనక ఉంటుంది, ధర్మం ముందు ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా దేవుడికి అభిముఖంగా ఎదురుగా నమస్కరించాలి, కానీ వెనక నమస్కరించకూడదు. గుడికి వెనక తలకాయ పెట్టి మనం గుళ్ళల్లో చూస్తుంటే అంతా నూనె మరకలతో నల్లగా గుడి వెనక ఉంటుంది. అసలు గుడి వెనకని స్పృశించకూడదు అనే సంప్రదాయం మనకుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా భగవంతుడు విరాట్ పురుషుడైనటువంటి పరబ్రహ్మ ఆది సృష్టి చేసినప్పుడు తన యొక్క ముఖము ఎదురుగా ముందు భాగాలతో జీవులందరినీ సృష్టించారు. అధర్మం అనే దాన్ని వెనక సృష్టించారు. కనుక భూత ప్రేత పిశాచాలు వెనక ఉంటాయి. కనుక రాక్షసుల్ని పరమాత్మ వెనక దాచిపెట్టి మనకి అనుగ్రహం ఇవ్వడానికి తాను ముందుంటాడు. కనుక ప్రసన్నవదనమైనటువంటి భగవంతుడిని ఎదురుగా చూడాలి. భగవంతుడి శిరస్సు నుంచి, హృదయం నుంచి పాదాల వరకు చూడాలి. కానీ భగవంతుడి యొక్క పృష్ఠభాగం అంటే వెనక భాగం చూడకూడదు. మనం కూడా ఎవరికైనా చూపించాలంటే వెనక చూపించకుండా ముందుకు వెళ్ళమంటారు. అందుకనే మీరు గమనించండి, దేవాలయాల్లో వెళ్ళేటప్పుడు కూడా అభిముఖంగా వెళ్ళమంటారు. దేవాలయంలో దర్శనం చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని దేవాలయాల్లో సంప్రదాయం ఎట్లా ఉంటుందంటే వెనక్కి అడుగులు వేసుకుంటూ పక్కకి వెళ్ళిపోయి తిరిగి వెళ్ళమంటారు. ఎందుకంటే అధర్మం వెనక ఉంటుంది. దీనికే ఒక చక్కటి వృత్తాంతం కూడా చెప్పారు పెద్దవాళ్ళు. పరంపరగా చెప్పిన మాట ఏంటంటే, గాజులు అమ్మేవాళ్ళు ఉంటారు చూసారా, ఇప్పుడంటే షాపుల్లో అమ్ముతున్నారు షోకేసుల్లో పెట్టి, కానీ పూర్వకాలంలో తాడు కట్టి ఒక సుతిలియో లేకపోతే పురికోస ఏదో కట్టుకొని దాంట్లో అన్ని గాజులు పెట్టి వేసుకునేవాడు. ఆ భుజం మీద వేసుకొని అమ్మేవాడు. అట్లా అమ్మేటప్పుడు ఏం చేసేవాడు, వెనక ఏమో పాడైపోయిన గాజులు, వెలిసిపోయిన గాజులు, కొంచెం దెబ్బతిన్న గాజులు వెనక వేసుకుంటాడు. ముందు మంచి గాజులన్నీ ఎదురుగా ముందుగా పెట్టుకుంటాట. మనకి బేరం చేసినప్పుడు మనకి చూపించేవన్నీ ముందు గాజులు. తర్వాత ఏం చేస్తాట, అది కూర్చోబెట్టి వాడు గాజులు వేస్తానమ్మా అని కూర్చొని ఇట్లా తిప్పేటప్పటికి వెనక భాగం మనకి వేసిపోతాట. అధర్మం అనేది వెనక ఉంటుంది, పాపం. అందుకనే మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడైనా ఎవరికి నమస్కరించేటప్పుడు వంగి నమస్కరించమన్నారు. సాష్టాంగ నమస్కారము, దండ ప్రణామం అంటారు చూసారా. అంటే మనం వీపు భాగాన్ని కనుక మనం ఆ పరమాత్మకి చూపించినట్లయితే, మన వీపు చూపించవచ్చు, ఆయన వీపు మనం చూడకూడదు. కానీ మన వీపుని కనుక చూపిస్తే ఈ వీపు మీద అధర్మము, పాపము అంటుకొని ఉంటాయి. ఎప్పుడైతే వారు పెద్ద మహాత్ముల యొక్క దృష్టి మన వీపు మీద పడుతుందో, ఆ వాళ్ళ యొక్క కృపా దృష్టి, అమృత దృష్టి మన మీద పడడం వల్ల ఈ పాపం ప్రక్షాళన అవుతుంది. కనుక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మన వీపు చూపించాలి, పెద్దవాళ్ళని చూసేటప్పుడు మనం ఎదురుగా చూడాలి. దీని ఇంకొక చాలా గంభీరంగా దీనికి సమాధానం ఎట్లా ఉంటుందంటే, ఎవరైనా వ్యక్తిగతంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ వైయక్తిక జీవితాన్ని చూడకుండా వాళ్ళల్లో ఉండే ప్రభని మాత్రమే మనం చూడాలి. ఉదాహరణకు ఒక పెద్ద సంగీత విద్వాంసుడు ఉన్నారనుకోండి, ఆయనకి ఏదైనా వ్యసనాలు ఉంటాయి, వ్యక్తిగత జీవితంలో కొన్ని లోపాలు ఉంటాయి. వాటిని మనం తరిచి ప్రత్యేకంగా దగ్గరికి వెళ్ళి చూసామనుకోండి, ఆయన మీద ఉండే గౌరవం తగ్గుతుంది. అట్లాగే దేవాలయాల్లో పృష్ఠభాగం చూడకుండా, పృష్ఠభాగాన్ని నమస్కరించకుండా ప్రదక్షిణం చేసి ఎదురుగా నమస్కరించాలి. మళ్ళీ తిరిగి వచ్చే వరకు మళ్ళీ అంజలి ఘటించే పరమాత్మ దగ్గర వినయంగా ఉండాలి. తన శిరస్సును ఎప్పుడు కూడా ఎదురుగా పరమాత్మ యొక్క పాదాల దగ్గర ఆనించాలి, కానీ పృష్ఠభాగాన్ని చూపించకూడదని సంప్రదాయం. కనుక దేవాలయాల్లో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇది. చక్కటి సందేహం ఈరోజు మీ చేత అడిగించారు భగవంతుడు. ఎందుకంటే తెలియకుండా చాలామంది వెనక వేస్తుంటారు. అంటే దేవాలయానికి వెళ్ళి ఆ భూతప్రేత పిశాచాల యొక్క ఆవాహన పొందడమే వెనక నమస్కరించడం అంటే పాపాన్ని తెచ్చుకోవడమే ఇంటికి. ఎవరో దాచిపెట్టిన పాపానంతా మనం ఇంటికి తెచ్చుకున్నట్టుగా. కనుక ఎట్టి పరిస్థితుల్లో దేవాలయాల్లో వెనక వైపు నమస్కరించకూడదు, ఎదురుగా మాత్రమే పరమాత్మకి ప్రస్తుతి చేయాలి, ఎదురుగానే నమస్కరించాలి. గురుగారు, 18 పురాణాలు రచించినటువంటి వ్యాస మహర్షి మహాభారతాన్ని కూడా ఎందుకు రచించారు? వ్యాస భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టాడు. వ్యాసో నారాయణ స్వయం అన్నారు. అంటే వ్యాస భగవానుడు స్వయంగా ఆయన భూమి మీద కలియుగ ప్రారంభానికి కొంచెం ముందుగా, అంటే ద్వాపరయుగం కలియుగం రెండింటికి మధ్యలో సంధి సమయంలో ఆయన పుట్టారు వేదవ్యాస భగవానుడు. అటువంటి వేదవ్యాస భగవానుడు విష్ణుమూర్తి యొక్క తేజస్సు. విష్ణుమూర్తిలో ఉండేటువంటి ఏకవింశతి అవతారాలు ఉన్నాయి, 21 అవతారాలు మహావిష్ణువుకు ఉన్నాయి. అటువంటి 21 అవతారాల్లో వ్యాస భగవానుడు ఒకరు. ఆయన ఆది సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు ఒకే ఒక మహాపురాణాన్ని రచిస్తే దాన్ని ఆధారం చేసుకొని 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు రచించారు. ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు కూడా రచించారు. అట్లా రచించిన వ్యక్తి ఏమనుకున్నారంటే, వేదంలో ఏదైతే శాసనాత్మకంగా ఉండేటువంటి ధర్మం ఉందో అది కలియుగంలో జీవులందరికీ ఉపాదాయం కావటంలా.
అంటే ఇతర పురాణాల్లో ఉండేటువంటి కథలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఆయా యుగాల్లో, అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, సత్యయుగం, అట్లా పూర్వయుగాల్లో పూర్వకల్పాల్లో జరిగినటువంటి కథల్ని చెప్పబడింది. కానీ కలియుగంలో మానవులందరూ దాన్ని అనుసరించాలంటే మానవులకి ఒక బోధ చేయవలసిన అవసరం వచ్చింది. అంటే ఏమిటి, వేదంలో చెప్పబడేటువంటి విషయాన్ని సరళంగా మార్చి, అందుకనే మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. అంటే నాలుగు వేదాల్లో ఉండేటువంటి సారం ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి సారము కలియుగంలో జీవులందరికీ సులభంగా అర్థం కావడానికి ఆ మహాపురాణాలు రచించినటువంటి వేదవ్యాస భగవానుడు తృప్తి చెందకుండా కృపయా మునినా కృతమని రాశారు. మహాభారతంలో ప్రారంభంలో పీఠికలో ఉండే మాట ఏంటంటే, వ్యాస భగవానుడు భారతం ఎందుకు రాశాడు అంటే కృపయా మునినా కృతం, జీవులందరి మీద ఉండేటువంటి అపారమైనటువంటి కృపతో ఈ మహాభారతాన్ని రచించారట. ఇందులో ఎందుకు మహాభారతాన్ని విడిగా రచించారు, మరి అది పురాణం కాదు కదా అంటే ఇతిహాసము అన్నారు. అంటే ఒకప్పుడు జరిగినటువంటి చరిత్ర. ఇతిహాసం అంటే చరిత్ర అనే అర్థం. అంటే చంద్రవంశపు రాజుల యొక్క చరిత్ర చెప్పడమే మనకి కనబడుతుంది. శ్రీమద్ రామాయణంలో సూర్యవంశంలో ఉండే రామచంద్రమూర్తి గురించి మాత్రమే చెప్తే, భాగవతంలో అటు సూర్యవంశం చంద్రవంశం వారి గురించి వర్ణిస్తే, మహాభారతం పూర్తిగా చంద్రవంశ క్షత్రియుల గురించి రచించారు. చంద్రవంశపు క్షత్రియులను అడ్డం పెట్టుకొని రచించారే కానీ ఈ రోజు కూడా మన సమాజంలో కనబడేటువంటి పాత్రల్ని సనాతనంగా ఎప్పుడూ నిత్యనూతనంగా ఉండే పాత్రలను సృష్టించారు. ఈరోజు మనకి సమాజంలో శకుని కనబడతాడు, దుర్యోధనుడు కనబడతాడు, దురహంకారం కలిగినటువంటి మనుషులు కనబడతారు, వక్రదృష్టి కలగవాళ్ళు కనబడతారు, స్నేహం పేరు మీద కుటుంబాన్ని పాడు చేసినటువంటి ఒక మంచి కుటుంబంలో చేరి ఆ కుటుంబాన్ని పాడు చేసే కర్ణుడు లాంటి వాళ్ళు కనబడతారు. అంటే ఏమిటి, మనకి రోషం బాగా ఉండే భీమసేనుడు కనబడతాడు. అంటే మన కుటుంబంలో మన సమాజంలో కనబడేటువంటి పాత్రల్ని సజీవంగా ఆ భరతవంశం అనేటువంటి కథను అడ్డం పెట్టుకొని మహాభారతాన్ని రచించారు. ఇందులో ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించిన చతుర్విధ పురుషార్థాలని వివరించి చెప్పారు. చతుర్విధ ఇతర పురాణాల్లో మనకి నవవిధ భక్తి మార్గాలు, తత్వము, జ్ఞానము ఉంటాయి. కానీ భారతంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే, అందుకనే ఆయన ప్రతిజ్ఞ చేశారు, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ అని ఒక మాట చెప్పారు. లోకంలో ఎక్కడైనా ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి సంబంధించిన ఎక్కడైనా ఏదైనా ఇతివృత్తం ఉంటే అది భారతంలో ఉంటుంది, ఇక్కడ లేనిది ఇంకెక్కడా లేదని ఛాలెంజ్ చేసి ప్రతిజ్ఞ చేసి మహాభారతం రచించారు. మహాభారతం రాయడంలో ప్రధానమైన వ్యాస హృదయం ఏంటంటే, జీవులు సులభంగా ధర్మాన్ని ఆచరించడం ఎట్లా, జీవితంలో వచ్చిన కష్టాలని అధిగమించడం ఎట్లా, ధర్మాన్ని నిలబెట్టుకోవడం ఎట్లా, వంశమర్యాదని కాపాడుకోవడం ఎట్లా, అవసరం వచ్చినప్పుడు లౌక్యంగా ఎట్లా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా కలియుగంలో ఉండే మానవులందరికీ చెప్పడానికి మనకి దగ్గర గ్రంథం మహాభారతం. అందుకని మహాభారతాన్ని చివరి గ్రంథంగా రచించారు. మహాభారతాన్ని వ్యాస భగవానుడు కేవలము కృపాదృష్టితో, అందులో మనకి కొటేషన్ కూడా ఉంటుంది, కృపయా మునినా కృతం. మహాభారతం ఏమిటి అంటే కృపాదృష్టితో జీవులందరినీ అనుగ్రహించడానికి జీవుల మీద దయతో రాసేట ఆయన. అంటే జాలి కలిగే, పాపం వీళ్ళంతా ఏ పుణ్యం చేయలేరు, ధర్మం చేయలేరు, సత్యం ఆచరించలేరు, వీళ్ళు సులభంగా తరించి సులభంగానే ధర్మ మార్గంలో వెళ్ళాలంటే ఏం చేయాలి అని మహాభారతాన్ని వ్యాస మహర్షి విడిగా రచించారు. 1,00,000 శ్లోకాలతో రచించినటువంటి మహాగ్రంథం, మహా ఇతిహాసం. ప్రపంచంలో మహాభారతం కంటే పెద్ద గ్రంథమే లేదండి. అత్యంత అతి విపులమైన గ్రంథం. అందుకనే దీన్ని భారతము అన్నారు. భారతము అంటే ఏంటంటే మహాభారమైనది అని అర్థం. అంటే ఇందులో కొన్ని వేల పాత్రలు ఉన్నాయి, కొన్ని 1,00,000 పైన శ్లోకాలు ఉన్నాయి, అనేక ఇతివృత్తాలు ఉన్నాయి, కథలు, ఉపకథలు, ఉపాఖ్యానాలు ఉన్నాయి. అంటే ప్రపంచ చరిత్రలో, ప్రపంచ సాహిత్య చరిత్రలో మహాభారతం కంటే పెద్ద గ్రంథం లేదు. 3 సంవత్సరాలు రచించాట వేదవ్యాస భగవానుడు. తాను గణపతిని కూర్చోబెట్టుకొని గణపతితో రాయిస్తూ 3 సంవత్సరాలు రచించాట. అంటే ఒక మహాకవి 3 సంవత్సరాల గ్రంథం రాయటం అంటే అది ఒక విశేషం. మహా ఇతిహాసం అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. దీని వేదవ్యాస భగవానుడు జీవులందరినీ ఉద్ధరించడానికి పరమ కృపా దృష్టితో రచించిన గ్రంథం. గురుగారు, ఇక మరో సందేహం. ప్రత్యేకమైనటువంటి తిథుల్లో అలాగే పర్వదినాల్లో ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలను తినకూడదని చెప్తారు, ఎందుకని? ఇది ఆహార నియమాలకు సంబంధించిన ప్రశ్న. సాధారణంగా మనకి 3 గుణాలు ఆహారం ద్వారా వస్తాయి. మనం తీసుకునే ఆహారం ద్వారా మనలో 3 గుణాలు వృద్ధి అవుతాయి. 1 సత్వగుణము, 2 రజోగుణము, 3 తమోగుణం. సత్వగుణము అంటే సాత్విక ఆహారం తీసుకుంటే మనలో సత్వగుణం వస్తుంది. అంటే పాజిటివ్ థింకింగ్ రావాలి అంటే, ఆదర వైఖరి రావాలి అంటే సత్వగుణ ప్రధానమైన ఆహారం తినాలి. రజోగుణ ఆహారం ఎట్లా ఉంటుందంటే, మసాలాలు బాగా వేసి వండుతారు సరే, కారము మసాలాలు వేసి, దాన్ని రజోగుణం అంటారు. అంటే చూడ్డానికి గార్నిష్ చేస్తారు చూసారా, చివరిలో అలంకరణ చేస్తారే, అట్లా ఉన్న పదార్థాన్ని కప్పిపుచ్చి, అంటే మసాలా బాగా ఎక్కువ, అంటే పదార్థం తక్కువ మసాలా ఎక్కువ అవుతుంది. అట్లాగే లోకంలో రాజస గుణం కూడా అదే లెక్క.
మనం ఎట్లా ఉన్నా కూడా బయటికి వెళ్ళేటప్పుడు చాలా డాబుగా వెళుతూ ఉంటాం, అది రాజసం అంటారు. కనుక మనం తినే ఆహారం సాత్విక ఆహారం అయితే సత్వగుణం మనలో వస్తుంది. రజోగుణం కలిగే ఆహారం తింటే, అంటే ఉప్పు కారాలు బాగా పెరిగి తింటే మనలో రజోగుణం వస్తుంది. ఇక తమోగుణం ఏంటంటే మాంసం, అంటే మనిషికి బాగా ఉన్మాదం కలిగించేది, మనసుకి మత్తు కలిగించేది, చైతన్యంగా ఏ పని తొందరగా చేయాలనేటువంటి ఉత్సాహాన్ని తగ్గించేటువంటి పదార్థం, అంటే అవతల వారిలో దోషాన్ని మాత్రమే చేసి గుణాన్ని చూడకుండా ఉండే స్థితి తమో గుణం వల్ల వస్తుంది. కనుక ప్రధానమైనటువంటి పర్వదినాల్లో పండగ పూట భగవంతుడికి దగ్గరగా ఉండాలన్నారు. సమీపే భగవంతుడికి దగ్గరగా ఉండవలసినటువంటి పుణ్యతిథులలో, పుణ్యమైనటువంటి పండగల్లో మనము సాత్విక ఆహారమే తీసుకోవాలి. అయితే ఆహారం కూడా ఏది తీసుకోవాలనే దానికి మళ్ళీ ప్రమాణం ఒకటి ఉంది. యదన్న పురుషో భవతి. మానవుడికి భగవంతుడు ఏ ఆహారాన్ని పరిమితంగా చేశాడో, ఉదాహరణకి పులిని కూర్చోబెట్టి గడ్డి తినిపిస్తామంటే తిందుగా, అట్లాగే ప్రతి జీవికి కూడా భగవంతుడు పరిమితమైన ఆహారాన్ని నిర్ణయించాడు. వారి కుటుంబ పరంపరగా వచ్చేటువంటి ఆహారం తినడం అనేది ప్రధానం. నిత్య నైమితికంగా అంటే రెగ్యులర్గా వాళ్ళు తినవలసిన ఆహారం, వాళ్ళకి కేటాయించిన ఆహారం తినవచ్చు. కానీ ప్రత్యేకంగా భగవంతుడికి ఆరాధన చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి, మనం ఏదన్నా స్తోత్రం కానీ మంత్రం కానీ ఏదన్నా ఉచ్చరించాలంటే, ఉచ్చరించడానికి బద్ధకం లేకుండా ఉండాలంటే సత్వగుణ ప్రధానమైన ఆహారం తినాలి. కనుక పండగల రోజులు కానీ కొన్ని మాసాలు, ఉదాహరణకి శ్రావణ మాసం, ఏ ఆహార నియమం ఉన్నవాళ్ళైనా సరే శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో తప్పనిసరిగా వాళ్ళు సాత్విక ఆహారమే తింటారు. ఎందుకు తింటారంటే ఉపవాసాలు చేయవలసిన సందర్భం, శరీరంలో అంటే మనం భగవంతుడిని పూజించే సందర్భంలో మన శరీరంలో జీర్ణం కాని ఆహారం ఉండకూడదు. సత్వగుణం అంటే శాకాహారం తినడం వల్ల వచ్చే పెద్ద ఉపయోగం ఏంటంటే మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణం అయిపోతుంది. అంటే ఆకుకూరలు మొదలైన ఫలాలు అవి అంటే భగవంతుడిని ఆరాధించే సందర్భంలో మన శరీరంలో జీర్ణం కాకుండా లేదా సగం జీర్ణమైనటువంటి పదార్థం నిలిచి ఉండకూడదు. అప్పుడు భగవంతుడికి దగ్గరగా మనం పవిత్రంగా కూర్చోలేం. కనుక దానికోసమే సాత్విక ఆహారం అని చెప్పారు, కానీ వేరే కారణం కాదు. అయితే దీంట్లో కూడా కొన్ని పండగల్లో తప్పనిసరిగా భగవంతుడికి నివేదించేటువంటి కుటుంబ సంప్రదాయాలకు ఉన్నాయి. అమ్మవారికి నివేదన చేసినప్పుడు సద్దులు నివేదిస్తారు. రేపు ఆషాఢ మాసంలో మనకి పెద్ద పెద్ద పండగలు వస్తుంటాయి, జాతరలు వస్తుంటాయి. ఆ జాతరలో పండగ అయినప్పటికి కూడా, మహాపర్వం అయినప్పటికీ కూడా భగవంతుడికి అనుకూలమైనటువంటి ఆహారమే నైవేద్యం పెట్టి అదే ఆహారం తింటారు. కనుక ఆయా దేవతల్ని పూజించేటప్పుడు సత్వగుణ ప్రధానమైన దేవతలు, రజోగుణ ప్రధానమైన దేవతలు, తమోగుణ ఇప్పుడు గ్రామ దేవతలు ఉన్నారు, తమోగుణం ప్రధానం. అంటే ఆ గ్రామాన్ని రక్షించవలసిన, సర్వజీవులకి ప్రమాదాలు లేకుండా ఆ గ్రామాన్ని రక్షించవలసినటువంటి ఆ గ్రామదేవతలు ఉన్నారే, వారికి సాత్విక ఆహారం పెడితే గ్రామదేవతలు వాళ్ళు కాపలా కాయలేరు. ఉదాహరణకి సైన్యంలో ఉండేవాళ్ళు ఉన్నారు, సైన్యంలో ఉండే వ్యక్తికి ఆ మిలిటరీలో పనిచేసేవాడికి సాత్విక ఆహారం ఇస్తే పని చేయదు. కనుక ఆహార నియమం కూడా ఆయా దేవతలను ఆరాధించేటప్పుడు ఆయా సందర్భాలకు చెప్పారు. కనుక మామూలుగా గృహస్థుగా ఉన్నవాడు మాత్రం సాత్విక ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే ఉత్తేజం కలగడానికి, అంటే ఏదన్నా ఒక పని చేయాలనేటువంటి ఉత్సాహం బాగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెప్తారండి, తొందరగా అరిగే పదార్థం తినమంటారు, క్యాలరీస్ బర్న్ చేయమంటారు. చూసారా? అంటే అర్థం ఏంటి, నీ శరీరంలో బాగా బలం నిలబెట్టి ఉంటే నీకు ఆలోచనలు రావు. కనుక సత్వగుణ ప్రధానమైన ఆహారం తీసుకోమన్నారు. ప్రాచీన కాలం నుంచి ఒక సంప్రదాయం ఉంది, కొన్ని తిథుల్లో నిషిద్ధంగా ఉంది. ఉదాహరణకు ఆదివారం నాడు మాంసాహారం తినకూడదని చెప్పాడు శాస్త్రధర్మంలో. కానీ మన వాళ్ళు తీరిగ్గా తినేది ఆ ఒక్కరోజే. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం కలగాలంటే ఆ రోజు ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో ఘనమైన ఆహారం తీసుకోవద్దు, సాత్విక ఆహారం తీసుకో, సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కోసం. ఇట్లా ఆదివారం నాడు నెత్తికి నూనె రాసుకోవద్దు అన్నారు. అట్లాగే ఘనమైన పదార్థం తినకూడదన్నారు. కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయాలంటే, ఆదిత్య హృదయం పారాయణ చేయాలన్నా, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలన్నా సులభంగా అరిగిపోయేటువంటి పదార్థం తినాలి. కనుక దానికోసం సత్వగుణం చెప్పారు. ఇది సర్వత్రా ఇదే రూల్ అని లేదు. ఉదాహరణకి అమావాస్య నాడు ఘనాహారం తినకూడదు అంటారు, కానీ అమావాస్య పితృదేవతలకి ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పితృదేవతలకి ఇష్టమైనటువంటి పదార్థం పెట్టడంలో కొన్ని కుటుంబాల్లో మాంసాహారం పెట్టడం కూడా ఉంది. కనుక అంటే జనరలైజ్ చేసినటువంటి నియమంగా దీన్ని భావించకూడదు. కుటుంబంలో ఉండే ఆచారాన్ని గౌరవించాలి. ఎప్పుడు కూడా మన వంశపూర్వీకులు ఏ ఆహార నియమాలు అయితే పాటించారో, ఏ ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని కలిగి ఉన్నారో అది పాటించాలి. అంతేగాని మాకు మారకూడదు. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనం, పాలు తాగరు, ఎందుకంటే అది సాత్విక ఆహారంకి వేగన్ అంటుంటారు. చూసారా? ఇవి ఆధునికంగా వచ్చిన పోకడలే, కానీ సాత్విక ఆహారమే ప్రధానము. సత్వగుణం వృద్ధి కావాలంటే సులభంగా అరిగేటువంటి పదార్థం తినాలి. కనుక ఆయా తిథుల నియమాలు ఉన్నమాట వాస్తవమే.
ఈ కొన్ని తిథుల్లో మాంసాహారం తినకూడదు, కొన్ని తిథుల్లో ఘన పదార్థం తినకూడదు, కొన్ని తిథుల్లో నూనె పదార్థాలు తినకూడదు, ఉన్నాయి. దుంపకూరలు కొన్నిసార్లు తినకూడదు. కానీ ప్రాచీన కాలంలో ఆయా కాలంలో జరిగేటువంటి నియమాల ప్రకారం చేశారు. కానీ ఇప్పుడు రకరకాల పనులు చేస్తుంటాం, యాంత్రిక యుగం. పొద్దున్న లేస్తే మనం వేగంగా కాలం గడిపే సమయం కనుక ఇది అందరికీ సమానంగా ఒకే నియమం అనే మాట చెప్పడం కొంచెం తప్పు అవుతుంది. కుటుంబ ఆచారం ప్రకారం ఆహార నియమాన్ని పాటించడం మంచిది. గురుగారు, లక్ష్మీదేవి కమలంలో కూర్చొని 2 కలశాలతో కూడినటువంటి ఏనుగులతో కనిపించడంలో అంతరార్థం ఏంటి? ఇది మనవాళ్ళు కల్పించుకున్నటువంటి చిత్రణ. అంటే రవివర్మ లాంటి వాళ్ళు బొమ్మలు వేసినప్పుడు వచ్చిన చిత్రణే కానీ దీనికి ప్రమాణం ఏం లేదు. అయితే దీన్ని మనం జస్టిఫై చేసుకోవాలంటే ఒక సమాధానం ఏమిటంటే, లక్ష్మీదేవి కమలాలయ అంటారు. మనకు లక్ష్మీ అష్టోత్తరంలో కానీ భగవంతుడిని చేసిన అమ్మవారి పేరు కమలాలయ. అంటే కమలాల మధ్యలో, సరస్సులో కమలాలు ఉంటాయి, ఆ కమలాల మధ్యలో అమ్మవారు ఉంటుందని. ఇప్పుడు మనకి తిరుపతి క్షేత్రానికి వెళ్తే పద్మావతి అమ్మవారు కూడా కమలంలోనే పుట్టింది అంటారు. సీతాదేవి పుట్టినట్టే భూమి నుంచి ఆమె కమలంలో ఉద్భవించిందన్నారు కనుక కమలాలయ అన్నారు. కమలము ఐశ్వర్యానికి ప్రతీక. ఇంతేకాకుండా ధర్మంగా సంపాదించినటువంటి సంపాదనకి మనకి కమలం ప్రతీక. అర్థం ఏంటంటే, బాగా దుర్గంధభూయిష్టమైనటువంటి బురదలో పుట్టినప్పటికి కూడా ఆ బురదలో ఉండేటువంటి ఆ మలినము కానీ, బురదలో ఉండే దుర్గంధం కానీ లేకుండా అందులో పుట్టి కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉంటుంది. అంటే సువాసన తగ్గదు. మీరు బురదలోంచి కమలం తీస్తే ఒక చుక్క బురద కూడా దానికి అంటి ఉండదు. అంటే ఏమిటి? ధర్మంగా సంపాదించినటువంటి సంపాదన ఐశ్వర్యము అంటారు. ఐశ్వర్యం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ధర్మబద్ధమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది ఆ ఐశ్వర్యం వస్తుంది. కనుక ధర్మ సంపాదన ద్వారా సంపాదించినటువంటి ఐశ్వర్యానికి లక్ష్మీదేవి ప్రతీక కనుక ఆ లక్ష్మీదేవిని కమలాసన అంటారు. ఆమెని కమలాలయ, కమలాసన అంటారు. కనుక పాలసముద్రంలో ఉద్భవించిన అమ్మవారు నీటిలో నుంచి బయటకు వచ్చింది. పాలసముద్రం చిలుకుతున్నప్పుడు, అమృతమధనం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అందులో నుంచి అమ్మవారు బయటకు వచ్చిందంటారు. కనుక ఆ సమయంలో పద్మంలో కూర్చొని ఆమె బయటకు వచ్చిందని ఒక ప్రతీక. ఇది సాంకేతికంగా చెప్పబడింది, కానీ పురాణ ప్రమాణం దీనికి ఎక్కడా లేదు. ఇక గజము గురించి అన్నారు. 2 ఏనుగులు కలశం పెడతారు. ఈ కలశం ఏంటంటే పూర్ణత్వానికి, పవిత్రత్వానికి, పూర్ణత్వానికి. మనం ఏదైనా ఒక పూజ చేసినా కూడా కలశ స్థాపన చేసే పూజ చేస్తాం కనుక ఆ కలశం పూర్ణత్వానికి, అందులో నిధి నిక్షేపాలు ఉంటాయి అనేటువంటి భావనతో కలశాన్ని పెట్టారు. ఇక ఏనుగులు ఎందుకంటే గజము ఐశ్వర్యానికి చిహ్నం. గజము ఐశ్వర్యం. మామూలుగా ఏనుగుని ఎవడన్నా పెంచుకోగలడా? కుక్కనో కోడినో పెంచుకుంటారు, కానీ ఏనుగుని ఎవడు పెంచలేరు, అంటే దాన్ని పోషించలేరు. అంటే ఏనుగు మహదైశ్వర్యానికి ప్రతీక. అట్లా అమ్మవారు ఐశ్వర్య కారకురాలు అని చెబుతూ అమ్మవారికి 2 వైపులా కూడా తెల్లని ఏనుగే పెడతారు. అది కూడా చూడండి, ఐరావతం. అంటే ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది లక్ష్మీదేవి కనుక ఆ 2 వైపులు ఐరావతం పెట్టడం అనేది ఐశ్వర్యానికి సింబల్. అంటే స్టేటస్ సింబల్ అంటారు చూసారా, అట్లా అమ్మవారి పక్కన 2 ఏనుగులు ఉండడం అనేది కేవలం ఒక స్టేటస్గా చెప్తారు. అంటే ఎవరైతే గజాన్ని కలిగి ఉంటారో, గజం కలిగిన వాడు, అంటే ఇప్పుడు మనవాడు BMW కారు ఉన్నవాడు గొప్పవాడు అంటారే, అట్లా పూర్వకాలంలో ఏనుగు ఐశ్వర్యానికి ఒక ప్రతీక. అట్లా 2 వైపులా 2 ఐశ్వర్యాలంటే ఉభయ పార్శ్వాల్లో అమ్మవారి దగ్గర ఐశ్వర్యం ఉంది అని చెప్పడానికి, ఇది మన మనస్సుని నిర్మలం చేసుకొని ఒక నమ్మకం కలిగించడానికే తప్పించి అమ్మవారి ఏనుగుల వెంట ఉంటుందని అక్కడ మనకి ఏ కథలో కూడా కనపడదు. అయితే రామాయణంలో సుందరకాండలో త్రిజట స్వప్నంలో ఉంటుంది. తెల్ల ఏనుగుని వచ్చి ఎక్కి రామచంద్రమూర్తి వచ్చి నిన్ను తీసుకెళ్తున్నారమ్మా అని. ఐశ్వర్యము, జయము వీటికి కారణం అనమాట. తెల్ల రంగు ఒకటి, గజం ఒకటి. కనుక అమ్మవారు కమలంలో ఉన్నది అంటే మనం స్తోత్రం చేసినప్పుడు అమ్మవారిని కమలాలయ అంటారు. కనుక ఎప్పుడూ కూడా నిత్యము కమలాలు ఉండేటువంటి కాసారంలో అమ్మవారు ఉంటుందని అదొకటి. ఐశ్వర్యానికి ఏనుగులుగా ప్రతీక చెప్పారు, కానీ ఇంతకు మించి దానికి పురాణమైనటువంటి ఆధారం లేదు. అంటే పరంపరగా మనం కొన్ని దేవుళ్ళని మనం ఒక రకంగా తయారు చేసుకుంటుంటాం. కొంతమంది దేవతామూర్తుల్ని చిత్రపటంలో కానీ విగ్రహాల్లో కానీ అట్లా తయారు చేసుకుంటాం. కనుక మన ఇళ్లల్లో కూడా గుమ్మం మీద కూడా లక్ష్మీదేవి ఉంటుంది, 2 వైపున ఏనుగులు ఉంటాయి. అట్లాగే దేవాలయంలో ఉండేటువంటి గర్భాలయానికి కూడా పైన ఉంటాయి. కారణం ఏంటంటే ఐశ్వర్యాన్ని సూచించడానికి ఏనుగులు, ఆ స్వచ్ఛతకి కమలము, దాని మీద అమ్మవారు కూర్చుంటుంది కనుక ఆమెని కమలాలయ అన్నారు కనుకనే తప్పించి వేరే ప్రమాణాలు దీంట్లో ఏమీ లేవు. గురుగారు, మాతృ పితృ దైవ ఆచార్య ఋషి రుణాలు అంటే ఏమిటి? వీటిలో ఏది ప్రత్యేకమైనది? వేదకాలం నుంచి సనాతనమైనటువంటి వైదిక ధర్మంలో చెప్పబడేంటి ఏంటంటే ప్రతివాడికి రుణత్రయాలు ఉంటాయి. సాధారణంగా 3 రుణాలు ఉంటాయి: దేవరుణము, పితృ రుణము, ఋషి రుణము. రుణాలు 3 చెప్పారు.
దేవరుణము అంటే అర్థం ఏంటంటే దేవతల్ని ఆరాధించి ప్రసన్నం చేసుకొని ఎవరైతే నిత్యము నియమంగా ఉంటూ వ్రతాలు ఆచరిస్తూ ఉపవాసాలు చేస్తూ భగవంతుని ఆరాధిస్తే వారికి దేవరుణం తీరుతుందంటారు. ఇక పితృరుణం అంటే ఈ మాతృ పితృ అనేది రెండు దాంట్లోనే సమన్వయం అవుతాయి. పితృరుణం అంటే అర్థం ఏంటంటే మీ తల్లిదండ్రులు ఎన్నో ఉపవాసాలు చేసి వ్రతాలు చేసి భగవంతుని ఆరాధించి మిమ్మల్ని సంతానంగా పొందారు. ఇట్లా వీళ్ళు సంతానంగా పొందడం వల్ల వాళ్ళ వంశపూర్వీకుల యొక్క పరంపర కొనసాగింది. అంటే వంశము విస్తారం చేయడం కూడా మన బాధ్యతే. కనుక పితృరుణము అంటే అర్థం ఏంటంటే మన పూర్వీకులు ఎట్లా అయితే సంతానాన్ని పొంది గోత్రాన్ని వంశాన్ని వృద్ధి చేశారో మనం కూడా వివాహం చేసుకొని గృహస్థాశ్రమాల్లో ప్రవేశించి ఆ పితృదేవతల్ని తరింపజేయడానికి, వాళ్ళు పున్నామ నరకంలో ఉంటారు సంతానం లేనివారు, వాళ్ళని అక్కడి నుంచి తరించి స్వర్గానికి తీసుకెళ్లాలంటే మనము మన తల్లిదండ్రులు ఎట్లా మనకి మనని కని వంశాన్ని వృద్ధి చేశారో కంటిన్యూ చేశారో మనం కూడా మన వంశాన్ని అంటే వివాహం చేసుకొని గృహస్థాశ్రమంలో ఉండి గృహస్థాశ్రమం ద్వారా సంతానాన్ని పొంది వాళ్ళ యొక్క రుణం తీర్చుకోవడానికి వాళ్ళకు అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి పుణ్యకార్యాలు చేశాం, తిథులు చేశాం, పితృదేవతల ఆరాధన చేశాం. మనం కూడా మన తల్లిదండ్రుల్ని వారి పూర్వీకుల్ని పూజించాలనే పరంపర పద్ధతి ప్రకారం పితృరుణము అన్నారు. అంటే వివాహం చేసుకోవడం, సంతానం వృద్ధి చేయడం, గోత్రాన్ని వృద్ధి చేయడం అనేది పితృరుణం కింద లెక్క. దేవతల్ని అర్చించడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం ఇది దేవరుణం కింద లెక్క. ఈ పితృరుణము మాతృరుణము రెండు ఒకటే. మళ్ళీ విడిగా కూడా దానికి ప్రమాణం ఉంది. ఉదాహరణకి ఈ అన్ని రుణాల్లోకి ఏదన్నా తీరిస్తే అయిపోతాయి, ఒక్క తల్లి రుణం మాత్రం తీరదట. దేవరుణం తీరుతుంది, పుణ్యకార్యాలు చేసే యజ్ఞయాగాదులు ఉపవాసాలు వ్రతాలు పారాయణలు చేస్తే దేవరుణం తీరుతుంది. పితృరుణం ఎట్లా తీరుతుందంటే వంశాభివృద్ధి చేస్తే పితృరుణం తీరుతుంది. ఋషి రుణం ఉంది. ఋషి రుణం అంటే వేదాధ్యయనం చేయడం, వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం ఉపనిషత్తులు చదవడం, పవిత్ర పురాణ గ్రంథాలు చదివితే ఋషి రుణం తీరుతుంది. కానీ మాతృరుణం మాత్రం తీరదు. అందుకని మాతృరుణం మీరు అడగడంలో మాతృరుణాన్ని వేరుగా ఎందుకు చేశారంటే దానికి మన అర్థం ఏంటంటే తల్లి రుణం తీరదుట. అంటే రక్తమాంసాలను ఇచ్చి 9 నెలలు మనని లోపల భరించి ఆవిడ తన ప్రాణాన్ని కూడా, అంటే ప్రసవం అనేది పునర్జన్మ కింద లెక్క. పూర్వకాలంలో ప్రసవంలో వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది. అట్లా పితృరుణం తల్లి రుణం తీరటం చాలా కష్టం అన్నారు. అంతేకాకుండా పురాణ గ్రంథాల్లో చెప్పినటువంటి విషయం ఏంటంటే కపిల దేవహూతి సంవాదంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే తల్లి దగ్గర పాలు తాగిన వాడు రుణం తీరాలంటే మళ్ళీ 100 జన్మలు ఎత్తాలట. కనుక తల్లి రుణం అటువంటిది. మాతృరుణము, పితృరుణము, దేవరుణము, ఋషి రుణం ఇవన్నీ కూడా ప్రతివాడు తీర్చాలి. ఇది సనాతన భారతీయ సంస్కారంలో పెద్ద విషయం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.